శ్రీరామ జయ రామ జయ జయ రామ. వారణాసి క్షేత్రం నుంచి ఈరోజు మంచి మాట. ఒక వ్యక్తి మంచివాడా చెడ్డవాడా అన్నది అతని ఆలోచన విధానాన్ని బట్టే ఉంటుంది. ఎవరి ఆలోచన అయితే 10 మందికి ఉపయోగపడుతుందో వాళ్ళని మంచివాళ్ళు అంటున్నాం. ఎవరి ఆలోచన 10 మందికి చేటు చేస్తుందో వాళ్ళని చెడ్డవాళ్ళు అంటున్నాం. కాబట్టి మనల్ని ఒక మనిషి యొక్క వ్యక్తిత్వం అతని మనసుని బట్టే ఉంటుంది. మనసు అంటే ఆలోచనల దొంతర ప్రవాహం. మనం అందువల్ల నిరంతరం మన ఆలోచనలను మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. నా ఆలోచన 10 మందికి ఉపయోగపడుతుందా లేదా, నా ఆలోచన ఎదుటి వ్యక్తికి ఆనందం కలిగిస్తుందా లేదా, నా ఆలోచన నాకు క్షణికమైన ఆనందాన్ని ఇచ్చి తర్వాత కష్టాలని కలిగిస్తుందా. ఈ విధంగా మన ఆలోచనలన్నీ మనం చెక్ చేసుకుంటూ ఉంటే మన వ్యక్తిత్వాన్ని మనమే మార్చుకోవచ్చు. కాబట్టి ఏ వ్యక్తి మంచివాడుగా ఏ వ్యక్తి చెడ్డవాడుగా పుట్టడు. అతని ఆలోచన విధానం వలనే అతను మంచివాడని చెడ్డవాడని నిర్ణయించబడుతూ ఉంటుంది. కాబట్టి నిరంతరం ఆలోచనలన్నీ చెక్ చేసుకుంటూ ఉండండి. నేను దేని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాను, ఈ ఆలోచనలు నా ఆధ్యాత్మిక ఉన్నతికి ఉపయోగపడతాయా లేవా, నేనున్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి నా ఆలోచనలు ఎంతవరకు ఉపయోగపడతాయి అన్నది నిరంతరం మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. శ్రీరామ జయ రామ జయ జయ రామ.